డాక్టర్ గారు, సామాజిక మార్పు, అభివృద్ధి నాస్తికత్వంతోనే సాధ్యమని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, గోరాగారు చెప్పింది అక్షరాల నిజం అంటారు. సామాజిక మార్పు, అభివృద్ధి రెండు నాస్తికత్వం ద్వారానే సాధ్యం. ప్రతి ఒక్కరు కొడతారు, సమాజంలో మార్పు రావాలి, సమాజంలో అభివృద్ధి రావాలి, అభ్యుదయం రావాలని అందరూ అంటారు. చాలా అభ్యుదేవత అందరూ అంటారు. ఆశలు అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా బుర్రంతా బూజు పట్టి ఉంటుంది కనుక. కానీ ఎవరైతే సమాజం అభివృద్ధి చెందాలి అనుకుంటారో, మానవులందరూ సుఖంగా ఉండాలనుకుంటారో, ఎవరైతే అసమానతలు లేని సమాజం రావాలని కోరుకుంటారో, ఈ అభ్యుదయవాదులందరూ కూడా మార్పు రావాలి, మార్పు రావాలి, అభివృద్ధి రావాలి, అభ్యుదయం రావాలని కోరుకుంటారు. కానీ మన దేశంలో చూసినట్లయితే ఇదంతా కూడా ఆ కళలు ఉన్నాయే, అభ్యుదయమైన కళలు చాలా వరకు కళలుగానే మిగిలిపోతున్నాయి. కారణం ఏంటి? ఆస్తిక భావజాలం. ఆస్తిక భావజాలం అభివృద్ధిని లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ ఆస్తిక భావజాలంలో, ఆస్తిక సమాజంలో అనేక రకాల ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. అన్నీ దేవునితో సంబంధించింది, దైవ కేంద్రం అన్నమాట. ఏ పండగ తీసుకో దేవునితో ముడి, ఏ సాంప్రదాయం తీసుకో దేవునితో ముడి, ఏ ఆచారం తీసుకో దేవునితో ముడి. అంత దైవభావంతో ఉంటుంది. ఇంక దేవుని దయ మీద జరుగుతుంది. అంత ఏం జరగాలన్నా దేవుని దయ ఉండాలి. అదృష్టం, దురదృష్టం, కర్మ, నుదిటి రాత. ఎవరన్నా దీనంగా ఉన్నారు, పాపు దీనంగా ఉన్నాడు, ఏం చేద్దాం, అతను కర్మ అతనికి ఏం చేసుకున్నాడో పూర్వజన్మలో ఆ కర్మఫలం కూడా అనుభవిస్తున్నాడు అంటాడు. దయ చూపిస్తాడు పేరుకి, కానీ అలాంటి వ్యక్తుల బతుకుల్ని బాగు చేద్దాం అనే తప్పని వాళ్ళలో ఉండదు, దానికి కృషి చేయరు. కారణం ఏంటి? కర్మ సిద్ధాంతం. ఏం చేశాడు? ఏ పాపం చేసుకున్నాడు, దేవుడు దయ లేదు అని అలా పడున్నాడు. వాడి కర్మ, వాడి నుయ్యి రాత. ఇది ఆస్తిక భావజాలం. మరి ఎక్కడి నుంచి అభివృద్ధి? ఏ రంగం అభివృద్ధి? మనం కోరుకోవడం ఇక అన్ని ఇలాంటివన్నింటినీ పూర్వజన్మ, పునర్జన్మ, అదృష్టం, దురదృష్టం, ఇవన్నీ కూడా గుడ్డిగా నమ్ముతుంటారు జనాలు. ఆశలు గుడ్డిగా నమ్ముతారు. అంతేకాకుండా మార్పు రాకుండా, అభ్యుదయం జరగకుండా, సమానతం రాకుండా ఈ ఆస్తిక సిద్ధాంతాలు అడ్డుపడుతుంటాయి. వ్యత్యాసాలు అలాగుంటాయి. కులాలు, మరి ఆస్తికత్వం అంటేనే కులాలు, మతాలు, వైరుధ్యాలు, వివక్షత. ఒకడు అగ్ర కులస్తుడు, ఒకడు నెమ్మరు కులస్తుడు. అసలు ఒకడేమో బాగా దేవుడి దయ వల్ల డబ్బు సంపాదిస్తాడు, ఒకడు కట్టికి పేదవాడు. వాడి కర్మ. వాడు అంత చక్కగా అంత డబ్బుతో ఉన్నవాడు వీడు ఎందుకు పడుతున్నాడు? వీడి కర్మ. కర్మ వాడు చేసిన కర్మ ఫలితం అది. అంచేత ఈ ఆస్తికత్వంలో మార్పు రాకుండా అడుగుతుంది. ఇంకా పైగా మనం ఈ ఆస్తికత్వం తీసుకున్నట్లయితే ఆ ఆస్తికత్వంలో మహిళని కించపరిచే విధంగా ఎన్నో రకాలంటే ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. అది నువ్వు మనుస్మృతి తీసుకో. మనుస్మృతి అనేది వాళ్ళ నిజంగా ఆచారాలని, సాంప్రదాయాలని, వ్యవస్థలని, ఏ రంగా వ్యవస్థ అనేది ఉండాలని మనుస్మృతిలో వేస్తారు. ఆస్తులు ఎవరైనా మనుస్మృతి అంతా చెత్త తీసి పని ఒక్కడ అంటాడా? అండు. ఎందుకంటే అండు. ఆ మనుస్మృతిలో ఎంత చెత్త చెదారం ఉంటుంది మనుస్మృతి నిండా. చివరిగా ఉంటారు అంత కర్మ. ఫలితం అనుభవించక ఏం చేస్తాడు? భగవద్గీతనే చెప్పాడు, కర్మ ఫలితం ఎక్కడ పోదండి. ఒక పక్క భగవద్గీతలో నువ్వు కర్మయోగవు, నువ్వు కష్టపడి పని చెయ్యి అచ్చే అంటాడు.
రెండో పక్క నీదేముంది, అంతా విధిలిఖితం అంటాడు. అదే భక్తి, రెండు పరస్పర విరుద్ధమైనవి. ఒక పక్క పని చేయి, ఫలితం గురించి ఆలోచించకు, పని చేయి పని చేయి పని చేయి అంటాడు, ఫలితం గురించి ఆలోచించకు అంటాడు. చివరికి ఫలితం లేక పెద్ద కష్టం చేసేసాను లేకపోతే ఏమంటాడు వీరికి, ఒక కొమ్మరి దాని మీద కొమ్మరి కొండ చేస్తాడు కదా, ఆ కొమ్మరి చక్రం మీద ఏ రంగైతే కొండని తిరుగుతుంటుందో కొమ్మరి చేస్తాడు, ఆ రంగానే కొమ్మరి చేతిలో కొండ ఎలాగా ఉంటుందో ఆ రంగానే భగవంతుడి చేతిలో నువ్వు కూడా అంతే. అంటే నీకేం లేదు, నువ్వు ఏమనుకునే చేయలేవు, నువ్వు ఎంత అనుకున్నా అనవసరమే. దైవనిర్ణయం ఎలా ఉంటే అంతే. ఇంకేంటి భగవద్గీత కర్మ సిద్ధాంతం. పని చేయి కర్మయోగం. ఇక ఏం జరిగింది, ఇక కర్మయోగంలో మళ్ళీ నూరు ముసు పడుండు, నీకేమీ లేదు, నీకు స్వేచ్ఛ లేదు, ఏమీ లేదు, నువ్వు ఏం చేసినా ఆ దేవుడు తలుచుకుంటే నువ్వు బాగుపడతావు, అయితే లేదు. ఇది ఆస్తిక సిద్ధాంతం. ఎక్కడి నుంచి వస్తుంది మార్పు ఈ ఆస్తిక సమాజంలో? ఆలోచిస్తే నిరంతకాలం. అలాగే మహిళలకి కించపరిచేటి ఎన్ని సాంప్రదాయాలు. అందుకనే అప్పుడు సతీ సాగమనం పెట్టేసి పతే దైవం, ఆ దైవం పేరు నువ్వెందుకు పో బతుకుందాన్ని మంటల్లో పడేశారు, తల్లిదండ్రులే పడేశారు. ఎంత ఇన్హ్యూమన్ అనేటువంటి ఆస్తిక సమాజం. మార్పు వస్తుందా? ఎలా మార్పు వస్తుంది ఆస్తిక సమాజంలో ఆస్తికత్వం ద్వారా? అందుకని ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్ని శతాబ్దాలు గడిచినా ఈ సమాజంలో ఇలా ఉండడానికి కారణం లేక. అలాగే శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రదాన్ని అసలు పెంపొందించారు సైంటిస్టులు. మొట్టమొదటిలో ఎంత కష్టపడ్డారు. ఏ చేసినా తప్పు 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 అని చెప్పేది కాదు, అంత తప్పు అని చెప్పారు. ఇప్పుడు మరవే అనిపిస్తున్నారు. అంత సైంటిస్టులు ఎన్ని బాధలు పెట్టారు. ఈ మతం, ఈ దైవ విశ్వాసం, ఈ ఆస్తికత్వం సైంటిస్టులని పెట్టని బాధలు. ఈ రోజున వ్యాధి వస్తే చక్క మందు చేసుకుంటున్నాం, హాయిగా ఉంటున్నాం. ఒకనప్పుడు శరీర శాస్త్రం చదువుకోవాలని ఒక డెడ్ బాడీని పరీక్ష చేయాలంటే ముట్టుకోవడానికి వీల్లేదు. అలాంటప్పుడు శాస్త్రీయ దృక్పథం ఉన్న మనుషులు శవాల్ని శ్మశానంలో అర్ధరాత్రి తవ్వుకుంటూ వచ్చి చీకటిలో ఒక చిన్న దీపం పెట్టుకుని ఒక గుడిసెల్లో ఆ శవాల్ని డిసెక్ట్ చేసి, హ్యూమన్ బాడీ ఇలా ఉంటుందా, ఇది ఎలా ఉంటుందా అనేది తెలుసుకున్నారు. ఎంత కష్టపడ్డారో ఆలోచించుకో. దాని తర్వాత వైద్య విజ్ఞానం పెరిగింది. వైద్య విజ్ఞానం తేలిగ్గా రాలేదు. ఎంతోమంది సైంటిస్టులు పడ్డ బాధల మేరకు తర్వాత ఈరోజు మనం అనుభవిస్తాం. కానీ మతం అడ్డుపడింది. అడుగడుగున సైన్స్ పురోగతికి మతం అడ్డుపడింది, ఇప్పటికీ అడ్డుపడుతుంది. అలాగే ఈ కులాలు, మతాలు ఇంతే. కులాల మధ్య వ్యత్యాసాలే కాదు, కులాల కుమ్ములాటలు, మత యుద్ధాలు, చంపుకోవడాలు. మానవత్వం ఎక్కుంటుంది, అభివృద్ధి ఎక్కుంటుంది. ఆస్తికత్వం ద్వారా సమాజంలో మార్పు రావడం అనేది అసంభవము. ఏదైనా మార్పు వచ్చిందంటే నాస్తిక చైతన్యం వచ్చిన కానీ ఆస్తికత్వం కాదు. అంచేత నాస్తికత్వం అంటే ఆస్తికత్వం తెలుసుకున్నాం, దైవ కేంద్రం, దేవుని దయ, దేవి నిర్ణయం, అంతా దైవ నిర్ణయమే. నువ్వు నిమిత్త మాత్రుడివి. ఆస్తికత్వం ప్రకారం నిమిత్తం, ప్రతిదీ దైవ నిర్ణయము. ఈ సమాజంలో ఈ అసమాతులు అంటే దైవ నిర్ణయము. ఇంతమంది ధనికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారంటే దైవ నిర్ణయము. కర్మ దురదృష్టం, దైవ నిర్ణయం. దేవుని నిర్ణయించాడుగా. కర్మ సిద్ధాంతాలు, స్వర్గం నరకం, ఎన్ని లేనివన్నీ సృష్టించి మనుషుని సమాజంలో ఈ తరతరాలుగా యుగాలుగా ఎన్ని అసమానతలు పెంచి పోషించి మనుషుల మధ్య ఆ వైషమ్యాల్ని, వివక్షతల్ని పెంచుకుంటూ వచ్చాడు ఆస్తిక సమాజం. కానీ నాస్తికత్వం అంటే మానవ కేంద్రం. ఆస్తికత్వం దైవ కేంద్ర సిద్ధాంతం.
అంతా దేవుని నిర్ణయమే. నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం. ఆ మానవ సిద్ధాంతం ద్వారా మానవత్వానికి, సమానత్వానికి కృషి చేయడం ఉంటుంది, వ్యక్తి స్వేచ్ఛకి ఉంటుందన్నమాట. అంచేత నాస్తికత్వం ఏం చేస్తుంటే మార్పు రావాలంటే ఫస్ట్ నాస్తికత్వం ఏం చేస్తుందంటే నాస్తికత్వం ఊహతో, అబద్ధంతో కూడిన ఊహలతో ఉన్నటువంటి దేవుణ్ణి కొట్టి పక్కన పారేస్తుంది. ఏ సరే నిర్ధారణకు నిలవాలి, సత్య నిర్ధారణకు నిలబడాలి. అదే సత్యం. దేవుడు సత్యం కాదు, దేవుడు ఊహ, కల్పన, అబద్ధం. దేవుడు అనేది అబద్ధమే కాదు, ఊహ, కల్పన. అంచేత దైవం ప్రకారంగా ఏమదు. అంచేత దైవభావన పూర్తిగా నిరాకరిస్తున్న నాస్తికత్వం. ఇక దైవకేత సందర్భమైన ఆస్తికత పూర్తిగా తీసిపరిచి మానవకేత మనిషి చేసిన కృషే, ఆ కృషితోనే మనిషి ఏదైనా సాధిస్తాడు. ఇక దేవుడు, దైవ నిర్ణయం, దేవుడి దయ అనేది లేదు. నువ్వు చేయి, కృషి చేయి, ప్రయత్నం చేయి, సాధిస్తావు. ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చింది? నీ ప్లాన్లో ఫాల్టు, నీ ప్రయత్నంలో ఫాల్టు, నువ్వు నలుగురు సహకారం సరిగ్గా పుచ్చుకోకపోవడం వల్ల నీ ప్రయత్నం సఫలం కదా. నేను చెప్పి చక్కగా ప్లాన్ చేయి, చక్కగా ప్రయత్నం చేయి, నలుగురు సహకారం తీసుకో, సాధించుతావు. ఏదైనా పని సమకూడాలంటే సాధన కావాలి. మానవ ప్రయత్నమే. దైవ లేదు, దేవుడు లేడు, దేవుడి సహాయం లేదు, అది ఒట్టిది. అదే సమాజంలో మార్పు వచ్చేది మానవ కృషి వల్లనే, దేవుని దయ కాదు. అంచేత ఆ దేవుణ్ణి నమ్ముకోబట్టే సమాజంలో ఇంతకాలం నుంచి అసమానతలు, కలహాలు ఉన్నాయి, అభ్యుదయం లేకుండా అయిపోయింది. అంచేత సమాజంలో మార్పు రావాలంటే, అభివృద్ధి కావాలంటే దైవభావాన్ని కొట్టేయాలి, నాస్తిక భావజాలం రావాలి. మనిషే చేసేది, మనిషి, దేవుడు కాదు, దైవ సంకల్పం కాదు, దేవుని దయ కాదు, దేవుని నిర్ణయం కాదు, దైవ నిర్ణయం కాదు, మనిషి నిర్ణయమే. అంచేత నాస్తికత్వం ద్వారా ఈక్వాలిటీ, రేషనాలిటీ, హ్యూమానిటీ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ స్పిరిట్, దాని సైంటిఫిక్ స్పిరిట్ అంటాం. ఇవి మార్పుకు దోహదం చేస్తాయి. నాస్తికత్వం ఏం చేస్తుంది? ఈక్వాలిటీ, సమానత్వం. ఇంకేం చేస్తే రేషనల్ అంటే ఏదైనా సరే పరిశీలించడం, పరీక్షించడం, పరిశోధించడం. అది అసలు అది వచ్చిన సత్యం మీద నాస్తికత ఆధారపడి ఉంటుంది. ఊహల మీద కాదు, దేవుడు దైవభావంలా కాదు. ఏదైనా పరిశీలించు, పరిశోధించు, పరీక్షించు, దాంట్లో నిగ్గు తెలుసు, సత్యాన్ని రాబట్టు. అది నాస్తికత చేస్తుంది. అంచేత సమానత్వం కావాలి, సమాజంలో సమానత్వం కావాలి. మొదటి తర్వాత రేషనాలిటీ, హ్యుమానిటీ, మానవత్వం. మానవులందా ఒకటే, అందరూ హాయిగా ఉండాలి, కొట్టుకోవడం, చంపుకోవడం కాదు. మానవత్వం అంటే అందరు హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగా ఉంటే సరే. అక్కడ మా ఆస్తికత్వంలో అయితే వాడికి ఏదో సంపద ఉంటే హాయిగా ఉంటాడు, వాడు లేనివాడు బాధపడుతుంటే ఏం చేద్దాం, వాడు కర్మ అంటాడు. అక్కడ మానవత ఎక్కడుంది? అమానుష్యం ఉంది. కొంతమంది వ్యక్తులు తిండి లేకుండా, ఉండడానికి గూడు లేకుండా చస్తూ ఉంటే వీడు అక్కడ సుఖ సౌఖ్యాలు పొందుతూ విలాసాల్లో గడుపుతున్నాడంటే ఇది మానవత్వమా? ఎలా అవుతుంది మానవత్వం? ఆస్తికత్వంతో ఇన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, యుగాలుగా ఆ మానవత్వం లేకుండా ఉండబట్టే సమాజంలో నేను అసమానతలు ఉన్నాయి. ఇంకా అభ్యుదయం ఎక్కడి నుంచి వస్తున్న? ఆస్తికత్వం ద్వారా, నాస్తికత్వం ద్వారా ఉంటాయి. ఎందుకని? ఈక్వాలిటీ, రేషనాలిటీ, హ్యుమానిటీ అండ్ సైంటిఫిక్ స్పిరిట్, దాని మీద నాస్తికత్వం ఉంటుంది. అంటే సమాజంలో అభివృద్ధి కావాలి అన్నాలంటే
నాస్తికత్వం ద్వారానే హుస్సేన్ గోరా గారు అన్నారంటే అది చాలా వరకు ఇలాగే. అలాగే నాస్తికత్వంలో కులం లేదు, మతం లేదు, జాతి విభేదాలు లేవు, వర్ణ వివక్షతలు లేవు. సమసమాజం ఏమీ లేని సమసమాజం కావాలంటే, సమసమాజం రావాలంటే కులంతో కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్ణ విభేదాలు లేవు. ఇంక సమానత రాకేమవుతుంది? అక్కడ నాస్తికత్వాన్ని గోరా గారు సమాజంలో అభివృద్ధి రావాలన్నా, సమానతం రావాలన్నా, పురోగమనం కావాలన్నా, అభ్యుదయం కావాలన్నా నాస్తికత్వమే అన్నారంటే ఇవన్నీ మూలం. ఆస్తికత్వం రాదని తెలుసుకున్నాం. ఎందుకని ఆ ఆస్తిక సిద్ధాంతాలు కనుక, దైవ నిర్ణయాల కింద అది అనుకుంటారు కనుక, సమాజంలో మార్పు కోసం కృషి చేయరు కనుక. అలాగే హేతుబద్ధంగా వాసక దృక్పథంతో సత్య నిర్ధారణతో కూడా నిర్ణయాలని తీసుకోవడం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే హేతుబద్ధంగా వాసక దృక్పథంతో సత్య నిర్ధారణతో కూడినది. మూఢనమ్మకాలకి స్థానం లేదు. ఆస్తికత్వం అంతా మూఢనమ్మకాలుగా. దేవుడు ఒక పెద్ద మూఢనమ్మకం, కర్మ సిద్ధాంతం పెద్ద మూఢనమ్మకం, అదృష్టం దురదృష్టం పెద్ద మూఢనమ్మకం, స్వర్గం నరకం పెద్ద మూఢనమ్మకం. ఇవన్నీ మూఢనమ్మకాలే. మూఢనమ్మకాలు అంటే దాంట్లో బుద్ధి జ్ఞానం ఉండదు, మూఢంగా గుడ్డిగా నమ్మడం. అంచేత ప్రతి వ్యక్తి గౌరవప్రదంగా బతికేటట్లు, స్వేచ్ఛాయుతంగా బాధ్యతాయుతంగా, ఎటువంటి అపోహలకి అనుమానాలకి తావు లేకుండా వ్యవహరించేట్లుగా ఒక వాతావరణం నెలకొనాలంటే నాస్తికత్వం కావాలి. స్వేచ్ఛగా ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి, సామాజిక దృక్పథంతో ఆలోచించాలి, మానవులందరికీ అవకాశాలు ఆలోచించాలంటే స్వేచ్ఛగా ఆలోచించి చేయాలంటే అది ఆస్తికత్వం. అయితే కర్మ ఎందుకు ఇంత వస్తాను, వాడి కర్మ అనిపిస్తాడు, వాడి ఆలోచనకు ఈ సమాజం ఎన్ని ఏం లేదు, దైవ నిర్మాణం అంతాను అని ఉంటుంది నాస్తికత. నా ఈ సమాజంలో అసమానత తొలగించేది నువ్వే, మనమే. కృషి చేద్దాం, పోతాయంతే. ఈ కులమతాల మనమే పెట్టుకున్నాం, తీసి పారేద్దాం. అది అందరికీ లాభం చేకూరే విధంగా శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్ర దృక్పథాన్ని పెంపొందించడం నాశనం. ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలించే తత్వాన్ని ప్రతి ఒక్కరిలో నాస్తికత్వం ప్రవేశపెడుతుంది. ప్రతి వాళ్ళ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ చిన్నప్పటి నుంచి చదువులోంచి వాడు ఒక మొదటి నుంచి ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. నువ్వు సునిశ్చితంగా దాన్ని ఆలోచించు. దాన్ని క్రిటికల్ థింకింగ్ అంటాం. చెయ్యి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అలా చేస్తాం, చెప్పని పుక్కిడి పురాణ కథలన్నీ చిన్నపిల్ల కథలు చెబుతుంటాం. పుక్కిడి పురాణాలు గాథలు, అర్థం లేని ఇర్రేషనల్ స్టోరీస్ పెట్టి చిన్నపిల్లల బుర్రలంతా చెరగొట్టి దేవుళ్ళు, దెయ్యాలు, రాక్షసులు కథలు చెప్పి మనుషుల బుర్రలను పాయిజన్ చేస్తుంది ఆస్తికత్వం. ఎలా వస్తుంది అభివృద్ధి? రాదు. ఎందుకు ఈ సమాజంలో ఈ రకమైన అసమానతలు ఉన్నాయి, ఈ భేదగొప్ప తేడా ఎందుకున్నాయి, కొందరు అవకాశాలు లేకుండా ఎందుకు పడున్నారు, దేనివల్ల అని ఆలోచించండి. ఒకటే అది దైవ నిర్ణయం. ఆస్తికత్వం అంత దైవ నిర్ణయం అనుకోండి పరిస్థితి. నాస్తికత్వం కాదే. ఇది కారణం పరిశీలించు చేయదందు ఆత్మహత్య. అందరు మానవులంతా ఒకటే కదా, చేయని చెబుతుంది. మనిషిని మంచితనం వైపు, మంచి ఆలోచన వైపు, సమానత్వం వైపు నడిపిస్తుంది నాస్తికం. అది నా గొరగా అభివృద్ధి కావాలంటే నాస్తికత్వం కావాలి, అభ్యుదయం కావాలంటే నాస్తికత్వం కావాలి, మార్పు కావాలంటే నాస్తికత్వం కావాలి. ఎందుకు చూడు, ఇన్ని రకాలు మనం ఆలోచిస్తే అన్నింటిలో నాస్తికత్వం అవసరం అవుతుంది. నాస్తికత్వం కాదు. ఆస్తికత్వం అభివృద్ధి నిరోధకమైనది, అభివృద్ధి జరగకుండా చేస్తుంది. ఇంతవరకు మనం ఏదైనా తీసుకున్నట్లయితే ఇంతవరకు వైజ్ఞాన వ్యాప్తి, ఒక విజ్ఞానం అభివృద్ధి అంటే చెప్పాను మీకు.
వైద్యశాస్త్రం అభివృద్ధి చెందడానికి ఎన్ని కష్టాలు. అంచేత సైన్స్ డెవలప్ అయిందన్న. మహిళల్లో సమాజంలో ఈరోజు సమాజంలో మహిళలకు ఒక రకమైన స్థానం ఉంటే, గౌరవం ఉందంటే ఆ గౌరవం చేసుకున్నా. అలాగే దళితులు ఇంతవరకు దళిత అంటరాని వాళ్ళకి ఎంత అణగదొక్కబడిన వెనకబడిన వాళ్ళకి ఉండేది. ఆ దళితుల్లో మేము అందరితో సమానమైన ఒక ఆత్మ గౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసుకొచ్చిందంటే ఆస్తికత్వం కాదు. ఆస్తికత్వం చేసింది దళితుల్ని నీదంతే దైవ నిర్ణయం. నువ్వు దేవుడిని నాలా పుట్టించాడు, అస్పృశ్యంగా పుట్టించాడు, దళితుడిగా పుట్టించాడు. నీ స్థానం అంతే, అర్థమైన ఇది. అది దైవ నిర్ణయం అని ఇంతవరకు సమాజంలో అణగతుంటే ఈనాడు దళితులుగా ఎవరైతే దళితులుగా పేర్కొనబడ్డారో వాళ్ళు ఈరోజు సమాజంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించగలుగుతున్నారంటే దానికి కారణం నాస్తిక చైతన్యం. ఆస్తికత్వం కాదు కాదు కాదు. ఎన్నో దశాబ్దాలుగా మనుస్మృతి దిగించి శతాబ్దాలుగా దళితులుగానే ఉన్నారు. ఇప్పుడు నీకు మార్పు వచ్చిందంటే నాస్తిక చైతన్య సమాజం వస్తున్నట్టే అయింది. అలాగనే బానిసత్వానికి వ్యతిరేకంగా అప్పుడు ఏంటి, నీగ్రోల్ని పశువుల్లాగా చూశారు. నల్లవాడు నీగ్రోల్ని పశువులుగా. నీగులు అమ్ముకునేవాడు, మనుషుల్ని అమ్ముకునేవాళ్ళు. బానిసల వ్యాపారం జరిగింది. మనుషులు అమ్ముకోడండి, ఒక జంతువులు అమ్మేట్లుగా సంతలో జంతువులు అమ్మేట్టుగా నీగ్రోల్ని అమ్మారు. ఏమిటి ఆస్తికత్వం? ఎందుకని? వాళ్ళంతే, వాళ్ళ పుట్టికే అంత. అటువంటి దయనీయమైన పరిస్థితి ఆస్తికత్వం ద్వారా వచ్చింది. దాన్ని తీసిపోయిన అబ్రహాం లింకన్ దానికోసం ఎంత కృషి చేశాడు. అలా చేపట్టి ఎవరు చేశారు? ఏ చైతన్యం, నాస్తిక చైతన్యం వల్ల దళితులు ఈరోజు గౌరవమైన నీగ్రోలు అన్న వాళ్ళు, నల్ల జాతీయులు ఈరోజున నించుని సంగతి చేయగలుగుతున్నారన్న కారణం నాస్తిక చైతన్యం కానీ ఆస్తికత్వం కానే కాదు. అలాగే ఇక దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. దోపిడీకి అవన్నీ కూడా నాస్తిక చైతన్యంతో కూడుకున్నవి. దుర్మార్గానికి దోపిడీకి ఆస్తికత్వంలో ఎటువంటి అభ్యుదయం జరగలేదు. ప్రజాస్వామ్య విధానంలో ఈనాడు సెక్యులరిజం అంటున్నాం. ప్రజాస్వామ్య రాజకీయాలు ఉంటే మతాధిపతులు చేసే పూర్వకాలం పాలన జరగాలంటే రాజు మత గురువు ఇద్దరు కలిసేవాడు. మతంలో అది చెప్పుందయ్యా, ఆ ప్రాచీన గ్రంథాలు రాసింది, వాళ్ళు చేయంటే వాళ్ళు రాజులు చేసేవాడు, వీడు కూడా వాడి ప్రాతినిధ్యం చేయాలి. మత గ్రంథాల్లో రాసినట్లే నువ్వు చెయ్యాలి. నువ్వు బయలుట్ చేయడానికి అధికమైన వీలు లేదు. ఇప్పటికీ సాగుతున్నాయి కొన్ని చోట్ల. పలానా గ్రంథం ప్రకారం నువ్వు దాన్ని దాటానికి వీలేదని చెప్పి ఇప్పటికీ కొన్ని మతపరమైన దేశాల్లో ఇప్పటికీ ఆ మత ఆధిపత్యం కొనసాగుతోంది. మత గురువు ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం వచ్చి రాజ్య పాలన వేరు, మతం వేరు. దాన్నే మరి వీళ్ళు అక్కడ చర్చ్ అండ్ గవర్నమెంట్ డిఫరెంట్ అని తీసుకొచ్చాను. ప్రభుత్వంతో చర్చ మతం సంబంధం ఉండకూడదు. సెక్యులరిజం అంటే మత ప్రమేయం లేనటువంటి పాలన. ఎక్కడి వచ్చింది? నాస్తిక చైతన్యంతో వచ్చింది. కానీ ఆస్తికత్వం ప్రకారంగా మత గ్రంథాల ప్రకారంగా పాలన జరిగేట్లయితే ఇది సాధ్యమయ్యేది కాదు. అంచేత అలాగే విద్యావిధానంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అవన్నీ ఎందుకు వస్తున్నాయి? నాస్తిక చైతన్యం వస్తుంది. లేకపోయినా పుక్కిడి పురాణ గారి పుస్తకాల నిండా అప్పుడు పుక్కిడి పురాణ గారి నుండి పిల్లల బ్రెయిన్లను కూడా పాయిజన్ చేయబట్టి ఉండేది. విషపూరితం ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ విషపూరితం చేస్తున్నది. ఆ రంగా జరిగే మతపరమైన భావజాలం ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఈ విధంగా మనం వీళ్ళని విషపూరితం చేద్దామని ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ చేస్తున్నారు. మన ఆచారం మన సాంప్రదాయం, మన మత ఆచారాలు, మన పద్ధతులు ఉంటూ ఎప్పటికీ పట్టుకుని వేలాడేంటి ఒక అనాది కాల మనుషులు ఇప్పటికీ ఉన్నారు. ప్రాచీన కాల మనుషులు ఇప్పటికీ ఉన్నారు.
మన ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది. ఏం సంస్కృతి? మనిషిని మనిషిగా చూడడం చేత కానీ మా ప్రాచీన సంస్కృతి. మా ప్రాచీన సంస్కృతి గ్రేట్. ఏం గ్రేట్? మనుషుల్ని అణగొట్టేసి, మనుషులు స్వేచ్ఛలోకం చేసి, మనుషుల కర్మ సిద్ధాంతం పెట్టి, మనుషుల్లో ఏ రకమైన ఇది లేకుండా చేసి, అదే ఏడు ప్రాచీన సంస్కృతి. అంచేత చట్టాల ద్వారా సమన్యాయం మనగొడుతుందంటే అది కేవలం మన చట్టాలు అందరికీ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మన భారతదేశంలో చూసినట్లయితే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే. వాడు ఎంత ధనవంతుడు కావచ్చు, ఎంత పేదవాడు, వాడు ఏ మతస్థుడు కూడా ఎక్కువ, చట్టం ముందు అందరూ సమానమే. ఎక్కడి నుంచి వచ్చింది? నాస్తిక చైతన్యంలో వచ్చింది. మతపరం కాదు, లేకపోతే మనుస్మృతి వల్ల కాదు, వేదాల వల్ల కాదు, ఉపనిషత్తుల వల్ల కాదు, భగవద్గీతలు కాదు. అడగదు కదా, కేవలం నాస్తిక చైతన్యంలో వచ్చిందంటే. అంచేత అదే ఆస్తిక సమన్యాయం ఉండదు. ఇక్కడ సెక్యులరిజంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అది నాస్తిక చైతన్యం. ఆస్తికతం అనేది కర్మ సిద్ధాంతం. సమన్యాయం ఎక్కడ ఉంటుంది? అందరి సమాన న్యాయం ఎక్కడ ఉంటుంది? ఉండదే, ఉండదు. అలాగే ఇక మన నాస్తికం వల్ల ఎన్నో అభ్యుదయమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నాస్తిక చైతన్యం వల్లే అభివృద్ధి అని చెప్పడానికి ఎన్నో నిర్ణయాలు మనం చూసాం ప్రజాస్వామిక వ్యవస్థలో. మతపరమైన వ్యవస్థలో మాత్రం కాదు. మతపరమైన ఇప్పటికీ ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, తెలుసు వారి అందరికీ. అక్కడ ఆ మత గ్రంథం ప్రకారం, మత గ్రంథంలో ఏం చెప్పారో ఆ రంగానే ఆడవాళ్ళు అలా ఉండాలి, వీడు ఇలా ఉండాలి, ఆ సిద్ధాంతాలు అలా ఉండాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు అలా ఉండాలి, వాళ్ళ పిల్లలు అలా ఉండాలి, ఆ చదువులు ఉండకూడదు, వాళ్ళు ఏ పని చేయకూడదు, ఏం చేయకూడదు. ఇప్పటికీ మహిళల్ని అణిచిపెట్టి పనికిరాని వాళ్ళకి చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలను నాశనం చేసేటి దేశాల్లో ఇప్పటికీ ఉన్నాయి. మహిళా చైతన్యం రాకుండా చేస్తున్నాం. మహిళా చైతన్యం లేదు సమాజంలో. సగం మంది మహిళలు. అంచేత అంతే కులం, మతం, జాతి వివక్షత లేకుండా మనుషులందరూ ఒకటేలాగేదంటే నాస్తికత్వం వల్లనే. ఆస్తికత్వం మనుషుల్ని విడదీస్తుంది, నాస్తికత్వం మనుషుల్ని కలుపుతుంది. ఆస్తికత్వం మనుషుల్ని విడదీస్తుంది, నాస్తికత్వం మనుషుల్ని కలుపుతుంది. సామాజిక అభివృద్ధి, అభ్యుదయం, పురోగమనం నాస్తికత్వం వల్లనే. నాస్తికత్వం ద్వారానే విశ్వ కుటుంబం అనేది ఏర్పడుతుంది. అదమ్మ గోరా గారు ఇంత బ్యాక్గ్రౌండ్లో అభివృద్ధి నాస్తికం ద్వారానే అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.